అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ పటిష్టమైన బందోబస్తులు, రెవెన్యూ, పోలీసు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 3 కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి లాస్ట్ టైం మనం కొత్తగా ఈ క్యూ లైన్స్ ఇంట్రడ్యూస్ చేసి స్టాప్ అండ్ గో అంటే ఒక 4 లైన్లో ఒక్కొక్క లైన్ 20-50 మెంబర్స్ని ముందు పంపిస్తూ తర్వాత ఇంకో లైన్ వెళ్ళటం అట్లా చేస్తాము. దానివల్ల లాస్ట్ టైం ప్రజల నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అదే ఈసారి కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. తర్వాత ఈసారి కొత్తగా ఏంటంటే సీసీ కెమెరాలు కూడా పెట్టి ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది ఏంటి అనేది మనం చూసుకుంటా దాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ సీసీ టీవీలో మనకేంటంటే ఏదైనా క్రౌడ్ ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ మన పోలీసు వెళ్ళేసి వాళ్ళంతా రష్ అక్కడికి వెళ్ళి దాన్ని ప్యాసిఫై చేయడం జరుగుతుంది. ఏదైనా సరే పబ్లిక్ బాగా వస్తున్నారు, చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేదు. అంటే 2 షిఫ్ట్లకి పెట్టాము. అది ఆ 2 షిఫ్ట్లో వీళ్ళు 100 మెంబర్స్ చేస్తుంటారు అన్నమాట. గుడ్ మార్నింగ్ అండి. జిల్లాలోని ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అర్ధరాత్రి శాశ్వతంగా పూజలు చేసిన తర్వాత వేద పండితులు రాత్రి 12 గంటలకు దేవాలయం ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు క్యూ లైన్లలో వస్తున్నారు. తెల్లవారుజాము వరకు కొంచెం రద్దీ తక్కువ ఉన్నా కానీ ప్రాతకాలంలో ఉదయం 5 గంటల నుంచి రద్దీ బాగా పెరిగింది. ఈ రద్దీ సుమారు 11:30-12 గంటల వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయగానే బ్యారికేడింగ్ కానీ అన్ని పోలీసుల సహకారంతో, టెంపుల్ వాళ్ళ సహకారంతో అన్నీ కూడా ఇక్కడ ఉండే ఆలయ ధర్మకర్త వాళ్ళు కూడా, వాలంటీర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు భాగంగా సీసీ కెమెరాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే కొంత జేబు దొంగలు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యంగా మహిళలు ఆభరణాలు అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకోకుండా చూసుకోవాల్సిందిగా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.